మంత్రి కొండా సురేఖ నివాసం దగ్గర భద్రతను తొలగించారు. హైదరాబాద్లోని ఆమె నివాసం దగ్గర పోలీస్ పికెట్ కూడా ఎత్తివేశారు. మంత్రి ఇంటి దగ్గర ఎలాంటి పోలీసుల హడావిడి కనిపించడం లేదు. ప్రస్తుత నివాసంలో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. మంత్రి కొండా సురేఖ నివాసం దగ్గర భద్రతను తొలగించారు. హైదరాబాద్లోని ఆమె నివాసం దగ్గర పోలీస్ పికెట్ ఎత్తేశారు. మంత్రి ఇంటి దగ్గర ఎలాంటి పోలీసుల హడావిడి కనిపించట్లేదు. ప్రస్తుత నివాసంలో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ఉన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. మంత్రి కొండా సురేఖ నివాసం దగ్గర భద్రతను పూర్తిగా తొలగించేశారు. హైదరాబాద్లోని ఆమె నివాసం దగ్గర పోలీస్ పికెట్ కూడా ఎత్తేశారు. మంత్రి ఇంటి దగ్గర ఎలాంటి పోలీసుల హడావిడి ప్రస్తుతం కనిపించడం లేదు. నివాసంలో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ఉన్నారు. ప్రస్తుతం మనం దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మంత్రి కొండా సురేఖ నివాసానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. మామూలుగా మంత్రి ఇంటి పరిసర ప్రాంతాల్లో కొంత హడావుడి ఉంటుంది, పోలీసుల సెక్యూరిటీ ఉంటుంది. అటువంటిది ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద ఎటువంటి పోలీస్ పికెట్ లేదు. అసలు అక్కడ ఎక్కడా కూడా పోలీసుల జాడ కనిపించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద సెక్యూరిటీని పూర్తిగా తొలగించిన దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుపతి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, నిన్నటి నుంచి కొండా సురేఖకు సంబంధించిన విషయంలో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిన్న ఆమె ఓఎస్డీగా ఉన్న సుమంత్ను తొలగించడము, ఆ తర్వాత సుమంత్ తొలగించిన తర్వాత కొండా సురేఖ ఇంటి వద్దకు కూతురు ఇంటి వద్దకు జూబ్లీహిల్స్ లోని ఇంటి వద్దకు పోలీసులు రావడం, సుమంత్ ఇక్కడ ఉన్నారా అని అడగడం, ఆ తర్వాత వాళ్ళు గంటల తరబడి ఇక్కడే నివాసం వద్ద ఆయన కోసం వేచి ఉండడం, మొత్తానికి ఈ పరిణామం అంతా చాలా వేగంగా జరిగింది. ఈ రోజు ఉదయానికి సరికే కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ ఉండే ఇల్లు జూబ్లీహిల్స్ లోని ఇంటి దగ్గర పోలీస్ టికెటింగ్ ను తొలగించారు. పోలీస్ టికెటింగ్ ను ఇప్పటి వరకు ఉంచారు. అయితే ఆ పోలీస్ టికెటింగ్ ను కూడా తొలగించడంతో ఇప్పుడు అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. కొండా సురేఖ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే విషయాలపైన కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. మొత్తానికి అయితే ఇటు కొండా సురేఖ విషయంలో అటు వరంగల్ కు సంబంధించిన నాయకులంతా కూడా, అదేవిధంగా ప్రజాప్రతినిధులంతా కూడా ఆమెకు వ్యతిరేకంగా ఉండడం, ఇప్పటికే అటు సుమంత్ మీద కూడా అనేక అవినీతి ఆరోపణలు రావడం లాంటి అంశాల నేపథ్యంలో ఇక కొండా సురేఖ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది ఆ టాపిక్ గా మారింది. అయితే కొండా సురేఖ నివాసం వద్ద మాత్రం నిన్నటి వరకు షిఫ్ట్ వారీగా పోలీస్ పికెటింగ్ ఉండే, ఆ పికెటింగ్ ను కూడా తొలగించడంతో ఇక ఏం జరుగుతుందనేది ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికైతే సుస్మితా పటేల్ ఇక్కడ జూబ్లీహిల్స్ లో నివాసం ఉంది. సరే, అంటే మన ప్రస్తుతం విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా పోలీసుల హడావిడి అక్కడెక్కడా కనిపించట్లేదు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇది ఎటువంటి సంకేతంగా భావించాలి? ఏ సందర్భాల్లో ఇటువంటి సిచ్యువేషన్స్, చర్యలు కనిపిస్తూ ఉంటాయి? అయితే ఇది కీలక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మంత్రి నివాసం కానీ మంత్రి కుటుంబ సభ్యులు అంటే ఇక్కడికి కూడా మంత్రి వస్తుంటారు కాబట్టి ఈ నివాసం వద్ద కూడా పోలీస్ పికెటింగ్ ను పెట్టారు. సుస్మితా పటేల్ ఇక్కడ ఉంటున్నారు. అయితే మా మంత్రి కొండా సురేఖ అటు బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో ఉంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ పోలీస్ పికెటింగ్ తొలగించడం అంటే ఇది కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. అంటే ఒకవైపు ఏంటంటే ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే సమయంలో ఇలాంటి పికెటింగ్ ను తొలగిస్తారనేది మాత్రం తెలుసు. గతంలో ఎవరికైతే అంటే పదవి కోల్పోయే సమయంలో కానీ, పదవి నుండి బాధ్యతలు తప్పుకునే సమయంలో కానీ పోలీసు ఫోర్సును ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. అలాంటి సందర్భంగానే మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే ఇక్కడ పోలీస్ పికెటింగ్ లేకపోవడం అనేది ఇప్పుడు కొండా సురేఖ పైన ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోబోతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికైతే అటు వరంగల్ కు సంబంధించిన
నేతలు అంటే అక్కడ ఎమ్మెల్యేలు కానీ అటు కడియం శ్రీహరి కానీ అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి కానీ వీరంతా కూడా ఆ కొండా సురేఖ తీరు పట్ల పూర్తిగా వ్యతిరేకతను కనబరుస్తున్న పరిస్థితి ఉంది. ఇంతకుముందు అదే వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుండి వేం నరేందర్ రెడ్డి పోటీ చేశారు, ఓడిపోయారు. ఆ నియోజకవర్గం నుంచే ఇప్పుడు కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి అంతా మొత్తానికైతే ఈ పరిణామాలన్నీ కూడా కొండా సురేఖ పైన వేటు పడుతుందా అనే దిశగా మాత్రం మనము వెళ్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి సారి.